వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 సిరీస్ ఎపిసోడ్ 3. సో ఎపిసోడ్ 3 చూసుకుందాం. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము, నామినేషన్స్ జరుగుతున్నాయి అండ్ స్టార్టింగ్ నామినేషన్స్ బిగ్ బాస్ మన ఆర్జీవి చొక్కతో స్టార్ట్ చేశారు సోనియా తోటి. నాకు సోనియాలో ఒక విషయం అర్థం కాలేదు. అంటే తను చెప్పే పాయింట్ మాత్రం అందరూ వినాలి, వాళ్ళు చెప్పే పాయింట్ ఉందా, అయిపోయింది నా నామినేషన్ ఎవరు మాట్లాడొద్దు, ఇంతే డన్ అయిపోయింది కదా అంటే పక్కనోడు మాట్లాడినవ్వకుండా వాళ్ళు. నాకైతే నాగార్జున గారు ఈ పాయింట్ని రైజ్ చేయాలి. నాగమామ ఖచ్చితంగా నువ్వు ఈ పాయింట్ని అయితే రైజ్ చేయాలి. అంటే వాట్ షీ థింగ్స్ అది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు మాట్లాడేది మాత్రం వేరే వాడు వినాలి, వాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కూడా నువ్వు తీసుకోవా, ఇది ఎక్కడ రూలు? క్రేజీ ఉంది ఇదైతే. ఆ తర్వాత మళ్ళీ మణికంఠ, వీడు ద సింపతి గేమ్ ప్లేయర్ అండి, ఎవరికి ఉండవండి ఎమోషన్స్. నేను అలా వచ్చాను, అఫ్ కోర్స్ నీ పాస్ట్ బాగాలేదు, వర్స్ట్గానే ఉంది, మేము ఎవ్వరం దాన్ని చేంజ్ చేయలేం. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాస్ట్ ఉంటుంది కదా. నువ్వు వచ్చేసి సపరేట్గా ఉండి సపరేట్గా తిరుగుతూ నేను వాళ్ళతో కలవను వీళ్ళతో కలవను, వీళ్ళని చూస్తున్నా, వీళ్ళని నేను అబ్జర్వ్ చేస్తున్నా, మళ్ళనేమో విష్ణుతో తిరుగుతున్నాడంట 3 రోజులు. విష్ణు ఎలా మాట్లాడుతుంది అన్నది చూడడానికి తిరుగుతున్నాడంట. వీడు పక్కన అందరితో సమానం కాకుండా పక్కన కూర్చుని సోఫాలో పడుకుని, ఎంత స్టార్ మా కిడ్ అయితే మీరు అంతగానం ఎంటర్టైన్ చేస్తారా, అంతగానం స్క్రీన్ స్పేస్ మనోడికి ఇచ్చేస్తారా? వీడు ప్రొవైడ్ చేసే కంటెంట్ కూడా ఎంత వరస్ట్గా ఉంటుందంటే, వీడిని ఏంటంటే అందరినీ ఇలా గిల్లేసి నేనేం చేయలేదు, నేను జస్ట్ ఇలా గిల్లే అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. అంటే వాడు చాలా తెలివైన వాళ్ళలాగా ఫీలింగ్ ఇచ్చేస్తున్నాడు. నాకు లిటరల్లీ ఒక ఇరిటేటింగ్ క్యాండిడేట్స్లో ఫస్ట్ సోనియా అండ్ దాని తర్వాత వీళ్ళే ఉన్నారు. అఫ్ కోర్స్ సీత కొన్ని పాయింట్స్కి తను వాయిస్ రేస్ చేసినప్పటికీ కూడా సీతది ఎలా అయిపోతుందంటే, నిఖిల్ నువ్వు వాయిస్ రేస్ చేస్తే నేను వాయిస్ రేస్ చేస్తా, నీకేనా రైట్ ఉంది, నాకు కూడా రైట్ ఉంది, నువ్వెవడో చెప్పడానికి. అసలు నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ వీళ్ళందరినీ పెట్టుకుని కామెడీ చూస్తాడా? తెలుగు వచ్చిన వాళ్ళు తీసుకురావచ్చు కదా బిగ్ బాస్, ఎందుకు ఈ తెలుగు రాని వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు, తెలుగో కన్నడో ఇంకేమన్నానో కూడా అర్థం కాదు. అంత వెరైటీగా ఉంది. ప్రేరణ సోనియా నామినేషన్స్ ఎంత వర్స్ట్గా ఉన్నాయంటే, సోనియా మాట్లాడినవ్వదు, ప్రేరణ ఏదో చెప్పేద్దాం అనుకుంటుంది, అరుస్తుంది, నీ ఇష్టమా అంటది. అసలు ఇది చూస్తున్న మాకు ఎవడు మమ్మీ వీళ్ళంతా ఎవరు అన్నట్టు ఉందనమాట. ఎవర్రా మీరంతా అన్న సీన్ కూడా మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉందనమాట. ఇంకా బేబక్క ఒకటి నామినేట్ చేయగానే అందరూ వెనకాలే బేబక్క అని నామినేట్ చేసి పడదొబ్బారు. ఏదో కూర అంట కారం అంట ఒక కూరే. అసలు ఈ కిచెన్లో ఎవడు చేస్తాడు, వాళ్ళందరి మీద నామినేషన్లు పడిసేస్తాయి. వాళ్ళకి అది అర్థం కాదు, ఎందుకు చేస్తారో తెలీదు. అసలు ఎలా అయిపోయారంటే ఒక్కసారిగా మేము దీనికి హెడ్ అంటే మాదే ఇదంతా, మేము చెప్పింది వినాలన్నట్టు అందరూ బిహేవ్ చేస్తారు. విష్ణుప్రియ యాక్చువల్ నేను నిన్న ఎపిసోడ్లో చెప్పడం మర్చిపోయా, సీరియస్గా నిఖిలు నేను మణికంఠ గొడవ పడుతుంటే పక్కన విష్ణుప్రియ డ్యాన్స్ చేస్తుందండి. నిజంగా అది పిచ్చ కామెడీ అనిపించింది. సరే విష్ణు ఏందిరా ఇది, నీకు కాస్త కనీసం అనిపిస్తుందా అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన పృథ్వీరాజ్ మాట్లాడాడు నామినేషన్స్లో, ఏమన్నాడు నాకు అర్థం కాలేదు కానీ సారీ బేబక్క అని కాళ్ళు పట్టుకున్నాడు. బట్ నాకు అది యాజ్ ఏ పర్సన్గా తన హ్యూమర్ అయితే బాగుంది అనిపించింది. అంటే తను ఏదో మిస్టేక్గా అన్నాడు, ఓకే అర్థమయ్యి వెంటనే సారీ అని చెప్పేసి సారీ బేబక్క అని చెప్పి కాలు పట్టుకోవడం, ఇట్ వాజ్ లైక్ జెన్యూన్ నేచర్ అన్నది బయట పెట్టింది అనిపించింది. అఫ్ కోర్స్ ఇది కొన్ని రోజుల్లో కన్నడ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు ఇండస్ట్రీ బిగ్ బాస్ అయితే అయిపోద్ది, అది మనం చూస్తాం అతి తక్కువ రోజులే. అండ్ ఇప్పుడు అప్కమింగ్ ప్రోమో కూడా చూసాం. ప్రోమో చూస్తే అభయ్ నవీన్ పాయింట్స్ రైస్ చేస్తాడు మణికంఠ మీద. మా అభయ్ నవీన్ మామూలుగా రేస్ చేయడం అనమాట. అఫ్ కోర్స్ ఇట్స్ ట్రూ, ఎందుకంటే నీకేం చూసుకుని మనీ నువ్వు అంత యారోగెంట్గా అంత ఇదిగా నేనే తెలివైనోడిని, మళ్ళీ ఏంటంటే గోల్డెన్ వర్డ్స్ అంట విల్ నాట్ రిపీట్ అగైన్ అంట. ఇరే నువ్వేం మాట్లాడేవనరా గోల్డెన్ వర్డ్స్, నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడేదే అత్యవసర మాటలు, మళ్ళీ అందరూ గోల్డెన్ వర్డ్స్ నాట్ రిపీట్ అంట. నబెల్ చాలా అంటే చాలా బాగా కరెక్ట్గా పాయింట్ తీసుకుని స్టిక్ ఆన్ అయ్యి భలే నామినేట్ చేశాడు. నాకు నబిల్ ఆర్ట్ కూడా బాగా నచ్చుతుంది. మిగతా వాళ్ళందరూ ఇంకా తర్వాత నామినేషన్స్ ఈ రోజు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మణికంఠ, బేబక్క, సోనియా, శేఖర్ భాష వీళ్ళు ఖచ్చితంగా నామినేట్ అయ్యే సినారియోస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ప్లీజ్ బిగ్ బాస్ నెక్స్ట్ వచ్చే 5 కంటెస్టెంట్లైనా మన తెలుగు వాళ్ళని తీసుకురావా ప్లీజ్. ఈ అరవ వాళ్ళని ఈ కన్నడ వాళ్ళని చూసి మెంటల్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థమై సావదు. మళ్ళా నువ్వు వాళ్ళు తీసుకొచ్చి తెలుగులోనే మాట్లాడాలి అని బిల్డప్లు ఎందుకు చెప్పు, అవసరం మనకి? మన తెలుగు వాళ్ళని పట్టుకుని రావచ్చు కదా, లేదా ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుని రావచ్చు కదా. ఈ అత్యవసర సీరియల్ వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ కొన్న పేరును కూడా సీరియల్ లాగా చేసి పాడేసావు. నీ తప్పే అదంతా.
చూడాలి, నేనైతే ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాను నాగమామ ఎపిసోడ్ కోసం. మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. ఇది ఇవాళ అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హేమ హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే